అసెంబ్లీ ఎన్నికల మెజారిటీ ఏమాత్రం తగ్గొద్దు. ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం నేతలు పెట్టుకున్న టార్గెట్ ఇది. టికెట్ కోసం పోటీ, అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో ఫలితం ఎలా ఉంటుందో అని మధ్యలో కొంత టెన్షన్. కానీ కంచుకోటలో టార్గెట్ పెట్టుకుని మరి దంచి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం లోక్సభ చరిత్రలోనే రికార్డు మెజారిటీ సాధించింది. పంతం పట్టి వియంకుడికి టికెట్ ఇప్పించుకున్న మంత్రి అంతా తానయ్యారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయడంతో అసెంబ్లీ ఎన్నికల ఆధిక్యాన్ని మించిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీటు మెజారిటీ. ఖమ్మంలో తిరుగులేని కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలను మించి మెజారిటీ. కంచుకోటలో సత్తా చాటిన పొంగులేటి. ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రూవ్ అయింది. మొదటి నుంచి ఖమ్మం ఓటర్ల తీర్పు విలక్షణమే. రాష్ట్రమంతా ఒక ట్రెండ్ ఉంటే ఖమ్మం రిజల్ట్ పూర్తి డిఫరెంట్. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10లో 9 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు భారీ మెజారిటీలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 3 నెలలకే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో ఖమ్మంలో విపక్షానికి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖమ్మంలో తిరుగులేదని చాటుకుంది హస్తం పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకి కేబినెట్ లో కీలక ప్రాధాన్యం ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం సీటు విషయంలో 3 మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడ్డారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ తో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి చివరిదాకా పెద్ద పరీక్షే పెట్టింది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న విషయం చివరిదాకా ఉత్కంఠ రేపింది. చివరికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టి తన వియంకుడైన రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. చివరి రోజు ఖమ్మం టికెట్ ప్రకటించడంతో 2 వారాలే సమయం ఉన్నా పక్కా వ్యూహంతో ప్రచారం చేసింది కాంగ్రెస్. 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, వామపక్షాల సమన్వయంతో ఎక్కడా తేడా రాకుండా చూసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ కి పడవని, మిగిలిన వర్గాలు కూడా ఆ పార్టీకి సహకరించే పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ భావించింది. సిట్టింగ్ సీటు మళ్లీ గెలుచుకుంటామని గులాబీ పార్టీ లెక్కలేసుకున్నా కాంగ్రెస్ మరోసారి సత్తా చాటింది. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు కూడా ఊహించని విధంగా ఏకంగా 4,67,857 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. ఖమ్మం లోక్సభ చరిత్రలో ఇది రికార్డ్ మెజారిటీ. అందరి అనుమానాలు, ప్రత్యర్థుల ప్రచారాలు అన్ని పటాపంచలు చేస్తూ ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ సాధించింది కాంగ్రెస్. అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మించి మెజారిటీ వచ్చింది. పాలేరులో 61,681, ఖమ్మంలో 86,570 ఓట్ల మెజారిటీ దక్కింది. మధురలో 63,470, సత్తుపల్లిలో 69,408 మెజారిటీ తెచ్చుకుంది కాంగ్రెస్. కొత్తగూడెంలో 76,177, వైరాలో 61,778, అశ్వారావుపేటలో 42,927 ఓట్ల మెజారిటీతో ఆధిక్యాన్ని చాటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 నియోజకవర్గాల్లో కలిపి కాంగ్రెస్ కి 2,69,000 మెజారిటీ వస్తే ఇప్పుడు 4,67,000కు పైగానే మెజారిటీ వచ్చింది. ఖమ్మం లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి పొంగులేటి పట్టుబట్టి తన వియంకుడికి టికెట్ ఇప్పించుకోవడమే కాదు, భారీ మెజారిటీతో గెలిపించుకుని తన పట్టు నిలబెట్టుకున్నారు.